ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది సరే, ఫంక్షన్ లో ఉండకుండా ఇక్కడ ఎందుకున్నావు? మీకు తెలుసు కదా అర్జున్ గారు, చుట్టూ జనాలుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దూరంగా ఉండిపోయాను. సరే సరే లక్ష్మి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. జున్ను నువ్వు చూసుకో, సరేనా? సరే అర్జున్ గారు. లక్ష్మి, నీ గురించి ఇందాక ఒకరు అడిగారు. నా గురించా? ఎవరు అడిగారు? ఎందుకు అడిగారు? అసలు ఏమని అడిగారు? లక్ష్మి, ఒక్క నిమిషం. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? కంగారు పడే విషయం ఏమీ లేదు. అసలు ఎవరు అడిగారో చెప్పండి. చింతపల్లి టీ ఎస్టేట్లో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తి. మిమ్మల్ని ఎందుకు అడిగారు? అప్పట్లో నువ్వు బిడ్డతో సహా మా దగ్గరికి రావడం అతను చూశాడంట. తర్వాత నీకోసం ఎంక్వైరీ కూడా చేశాడంట. అతను ఇప్పుడు వైజాగ్లోనే ఉంటున్నాడు. మిత్ర ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫంక్షన్కి కూడా వచ్చాడు. 5 ఏళ్ల క్రితం నిన్ను నాతో చూడడం వల్ల నీ గురించి నాకేమన్నా తెలిసేమో అని అడిగాడు. మీరేమని చెప్పారు? నీ గతం గురించి, నీ జీవితం గురించి ఎవరికీ తెలియకూడదని నువ్వెంత జాగ్రత్త పడుతున్నావో నాకు తెలుసు కదా. నీ అనుమతి లేకుండా నీ గురించి మరొకరికి చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేనేమి చెప్పలేదు. హలో, యా బయలుదేరుతున్నానని చెప్పాను కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఓకే, డోంట్ వరీ లక్ష్మి, నీ గురించి తనకేమీ చెప్పలేదు. సరే, నేను వెళ్ళాలి. చెప్పడం మర్చిపోయాను. అతను నీకేదో ముఖ్యమైన విషయం చెప్పాలి అని అడిగాడు. ఏదో విలువైంది నీకు అందించాలని కూడా అన్నాడు. చూద్దాం. భాస్కర్ అన్నయ్య కూడా వైజాగ్లోనే ఉంటున్నాడన్నమాట. నేను ఇంకొంచెం జాగ్రత్త పడాలి. అయినా తను ఏ విషయం గురించి నాతో చెప్పాలనుకుంటున్నాడు? అది ఎంత ముఖ్యమైన విషయం అయినా సరే మళ్ళీ నా గతం జోలికి, దానికి సంబంధించిన మనుషుల జోలికి నేను వెళ్ళకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.